ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నాన్న, రాజు ఏ తప్పు చేయలేదు నాన్న. నేను రాజుని చూడాలి నాన్న. చిన్నప్పటి నుంచి మీరు లేకుండా ఎలా ఉండలేననిపించేదో ఇప్పుడు రాజు లేకుండా నేను ఉండలేను నాన్న. నేను రాజుని చూడాలి నాన్న. నన్ను రాజు దగ్గరికి తీసుకెళ్ళండి. ఆ రాజుగాడు బయటికి రావడం కష్టం రూపా. ఇంకా రాజుగాడిని మర్చిపోవడం తప్ప వేరే దారే లేదు నీకు. అమ్మ రూపా, నేను ఇప్పుడే ఎస్పీ గారితో మాట్లాడాను. రాజుకి ఏం కాదు, రేపు ఉదయాన్నే విచారణ అయిపోతుంది. రాజు ఏ తప్పు చేయలేదని పోలీసులే తీసుకొచ్చి మన ఇంటి దగ్గర వదులుతారు. ఒకవేళ అనుమానం ఉండి వదలకపోతే లాయర్ వెళ్ళి బెయిల్ మీద బయటికి తీసుకొస్తాడు. అనుమానం రాకూడదు నాన్న. ఎందుకంటే రాజు గురించి నాకంటే మీకే బాగా తెలుసు. అసలు అనుమానం రావాల్సింది అత్తయ్య మీద కదా నాన్న. ఈ ఫోటో చూడు. నా సీమంతంలో లేని అత్తయ్యకి సీమంతంలో ఉన్న రాజు ఫోటోలు ఎలా వచ్చాయి నాన్న? మీరు నన్ను ఆశీర్వదించే నిమిషం ముందు వరకు కూడా రాజు నా దగ్గరే ఉన్నాడు కదా నాన్న. నాకు నలుగు పెట్టాడు, గాజులు తొడిగాడు. ఈ మధ్యలోనే రాజు మీ మీద ఎలా అటాక్ చేస్తాడు నాన్న? దీపాక్, మావయ్య, రాజు ఫోటోలు మీ అమ్మకెవరు పంపించారు? అసలు మీ అమ్మని కలవద్దు, మాట్లాడొద్దని చెప్తే నువ్వెందుకు కలిసావు? మావయ్య, అది చెప్పు. మావయ్య, మమ్మీ ఫోన్ చేసి నీ మీద రాజు మర్డర్ అటెంప్ట్ చేశాడని చెప్పింది. నేను నమ్మలేదు మావయ్య. ప్రూఫ్స్ ఉన్నాయని ఫొటోస్ పంపించింది. అప్పుడు నమ్మి మీరు హాస్పిటల్లో ఉన్నారని తెలుసుకొని అక్కడికి తీసుకొచ్చాను. చూడండి నాన్న, ఒకవేళ రాజు ఈ పని చేశాడంటే ఆ ఫొటోస్ తీసిన వాళ్ళు ముందుకొచ్చి సాక్ష్యం చెప్పొచ్చు కదా. ఆకాశరామన్న ఉత్తరాల్లాగా అత్తయ్యకే ఎందుకు పంపించినట్టు? అంటే ఆ ఫోటోలు తీసిన వాళ్ళు అత్తయ్యకి తెలిసిన వాళ్ళు. అది కూడా అయ్యుండొచ్చు పెద్దయ్యా. ఏంట్రా దీపాక్? మావయ్య, నిజంగా అవన్నీ నేను ఆలోచించలేదు మావయ్య. మమ్మీ ఫొటోస్ పంపగానే రాజును వదిలేస్తే మీకేమవుతుందనే భయంతో హాస్పిటల్కి తీసుకొచ్చాను. అంతకు మించి నాకేం తెలియదు మావయ్య. నిజమే చెప్తున్నావా? నిజం మావయ్య, ప్రామిస్ మావయ్య. ఇలాంటి ప్రామిస్లు ఇప్పటివరకు చాలా చేశారు నాన్న. దీపాక్, ఇందులో నీ ప్రమేయం గాని మీ అమ్మ ప్రమేయం గాని ఉందని తెలిస్తే మీ ఇద్దరిని చంపేస్తాను. గుర్తు పెట్టుకోండి. అమ్మ రూపా, చెప్పాను కదమ్మా, రేపు ఉదయమే వెళ్ళి రాజుని తీసుకొద్దాం. నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో అమ్మా. సుమా, రూపాన్ని తీసుకువెళ్ళి భోజనం పెట్టి మెడిసిన్స్ వేయండి. అలాగే బావగారు. వెళ్ళమ్మా, జాగ్రత్త. అప్పుడేమో విజయాంబిక కొడుకు రాజుని మర్డర్ కేసులో ఇరికించి జైలుకు పంపించాడు. ఇప్పుడేమో విజయాంబిక. ఎందుకు ఇలా నా కొడుకు మీద పగబట్టారో అర్థం కావట్లేదయ్యా. అన్నీ అర్థం అవుతాయి ముచ్చెలు. అందుకే అంటారు నిజం నిలకడ మీద తెలుస్తుంది అని. హాస్పిటల్లో చూసావు కదా, పెద్దయ్య గోరు రాజు పట్ల ఎంత కృతజ్ఞత చూపించారు. ఆయనకి మన రాజు పట్ల నమ్మకం ఉన్నది ముచ్చెలు. ఆయనే బయటికి తీసుకొస్తారు. నువ్వేటి కంగారు పడకుండా మనం ఇంటికెళ్దాం ముచ్చెలు. చూసావా, పిల్లలు కూడా కంగారు పడి ఫోన్ చేస్తున్నారు. పెద్దయ్య గారు ఫోన్ చేస్తున్నారేటి?
చెప్పండి అయ్యగారు. అప్పలనాయుడు ఎక్కడున్నావు? ముత్యాలు రాజుని ఇడిచిపెడితే తప్ప ఇంటికి రానని మొండికేసు కూర్చున్నదయ్యా. అందుకే ఇద్దరం పోలీస్ స్టేషన్లోనే ఉన్నాం. ఒకసారి రాజుకి ఫోన్ ఇవ్వు. అలాగేనయ్యా. ఒరే అయ్యా, నీకు ఫోన్ రా. ఏమయ్యా, నీకు ఎన్నిసార్లు చెప్పాలి బయటికి వెళ్ళమని? రాజుకి ఫోన్ ఇవ్వడానికి వచ్చానయ్యా. అతను మీకు రాజు అయి ఉండొచ్చు, కానీ పోలీస్ స్టేషన్లో మాత్రం ఒక హంతకుడు. నిజ నిర్ధారణ అయ్యే వరకు అతన్ని కలవడానికి కుదరదు. అయ్యగారు, రాజుకి ఫోన్ ఇవ్వటం కుదరదంటున్నారు ఇన్స్పెక్టర్ గారు. ఏంటి రికమెండేషనా? ఇది సీఎం గారికి సంబంధించిన కేసు. ఎవరి చేత ఫోన్ చేయించినా కుదరదు. రాజుకు ఫోన్ ఇవ్వమని చెప్పింది సీఎం గారేనయ్యా. అయ్యగారు, ఇన్స్పెక్టర్ గారు. ఒకసారి ఆ ఇన్స్పెక్టర్ ఫోన్ ఇవ్వు అప్పలనాయుడు. అలాగనయ్యా. సీఎం గారు లైన్లో ఉన్నారు. మాట్లాడండి. హలో, సూర్యప్రతాప్ని మాట్లాడుతున్నాను. సారీ సార్. ఫోన్ తీసుకువెళ్ళి రాజుకివ్వండి. ఓకే సార్. సారీ సార్. పెద్దయ్య, ఆ అమ్మాయి గారు ఎలా ఉన్నారు పెద్దయ్య? స్టేషన్లో నువ్వెలా ఉన్నావో, తిన్నావో లేదో అని ఆలోచిస్తూ తను కూడా తినకుండా కూర్చుంది రాజు. ఒకసారి మాట్లాడు. ఒకసారి అమ్మాయి గారికి ఫోన్ ఇవ్వండి పెద్దయ్య. రాజు, అమ్మాయి గారు, నాకేం కాదమ్మాయి గారు, నేనే తప్పు చేయలేదు. ఉదయాన్నే రాజాలాగా బయటకు వస్తాను. అది నాకు తెలుసు రాజు. మరెందుకు బాధపడుతున్నారు అమ్మాయి గారు? మీరేం బాధపడకుండా భోజనం చేసి టాబ్లెట్స్ వేసుకోండి. మీ రాజు ఆఫీస్ పని మీద బయటికి వెళ్ళాడు, ఉదయాన్నే వస్తాడు అనుకోండి. అంతేగాని మీరు అక్కడ బాధపడుతూ ఉంటే ఇక్కడ నేను ధైర్యంగా ఉండలేను అమ్మాయి గారు. మీరు హ్యాపీగా ఉంటే ఈ స్టేషన్లోనే కాదు, అండమాన్ జైల్లో ఉన్న ఆనందంగానే ఉంటాను. అలా మాట్లాడుకు రాజు. నేను తింటాను. నువ్వు రేపొద్దున్నే ఇంటికి వస్తావన్న ఆశతో తింటాను. పెద్దయ్య గారు బయటికి తీసుకొస్తానని మాటిచ్చారు కదా అమ్మాయి గారు. మీరు భోజనం చేయండి. అలాగే రాజు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.